హలో ఎవ్రీవన్. బెంగళూరులో చాలా ఫేమస్ అయిన కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్కి వచ్చాం. చాలామంది చెప్పారు బెంగళూరులో కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అని. ఇప్పటి వరకు మనకు కుదరలేదు, బట్ దిస్ ఈస్ ద ఫైన్ డే. మేమైతే సండే మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్కి వచ్చాము. మనం ఎగ్జామ్కి అయినా చక్కగా ప్రిపేర్ అవుతామో లేదో తెలియదు, కానీ ఇలా షాపింగ్ అంటే చాలా ప్రిపరేషనే ఉంటుంది. ముందు రోజే అనుకున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే ఈవినింగ్ వరకు షాపింగ్ చేయొచ్చు. ఒకవేళ ఆఫ్టర్నూన్ అయితే ఎండ ఉంటుంది, ఈవినింగ్ అయితే త్వరగా లైట్ ఫెయిల్ అయిపోతుంది, అంత ఎక్స్ప్లోర్ చేయలేమని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాము. అందరూ చెప్పినట్టుగానే నిజంగా చాలా బాగున్నాయండి. నార్మల్గా స్ట్రీట్ షాపింగ్ అంటే అంత క్వాలిటీ ఉండకుండా అలా ఉంటాయేమో అనుకున్నాం, బట్ అలా ఎక్కడ నాకు కనిపించలేదు. చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్. కానీ ఇంకా స్ట్రీట్ షాపింగ్ అనగానే ఓన్లీ వెస్ట్రన్ వేర్, టాప్, లెగ్గిన్స్ అలా ఉంటాయి అనుకున్నా, కానీ ఇక్కడ పార్టీ వేర్, వెడ్డింగ్ రిలేటెడ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. కలెక్షన్ కూడా ఇక్కడ మీకు ఫుట్ ప్రింట్స్ అని బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఆ స్ట్రీట్ కంప్లీట్గా ఫుట్వేరే ఉంటుంది. బయట కూడా మనకి ఫుట్వేర్ షాప్స్ ఉన్నాయి, బట్ ఈ ఏరియా అయితే కంప్లీట్గా ఫుట్వేరే ఉంది. ఈ కమర్షియల్ స్ట్రీట్లో నాకు అనిపించింది ఏంటి అంటే బార్గెనింగ్కి కొద్దిగా స్కోప్ తక్కువే అండి. బికాజ్ ఫిక్స్డ్ ప్రైస్ అని బోర్డు పెట్టేశారు, ప్రైస్ ట్యాక్స్ వేసేసారు, సో అదే ప్రైస్కే ఇస్తున్నారు. ఇంకా కమర్షియల్ స్ట్రీట్కి స్టార్టింగ్లో ఉన్న స్టాల్స్లో అయితే అస్సలు మనకు అలా అడిగే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. కొంచెం లోపలికి వస్తే ఆ షాప్స్లో అయితే డిస్కౌంట్ కానీ మనం బార్గెన్ చేస్తే డిస్కౌంట్ ఇస్తున్నారు, బట్ డిస్కౌంట్ లేదు, బార్గెనింగ్కి తక్కువ స్కోప్ ఉంది అంటున్నానే కానీ, బట్ ఈ షాపింగ్ అయితే కంప్లీట్గా వర్తబుల్. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏది లేదు. మ్యాక్సిమం మీరు అది ఏదైనా ఫంక్షన్కి కానీ, పార్టీ కానీ, వెడ్డింగ్ కానీ ఏదైనా సరే మ్యాక్సిమం అన్నీ దొరికేస్తాయి. సో హ్యాండ్ బ్యాగ్స్ కూడా 150 నుంచి డిఫరెంట్ డిజైన్స్ కానీ సైజెస్ని బట్టి దాని ప్రైస్ ఉంటుంది, బట్ స్టార్టింగ్ అయితే 150 నుంచి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ బాగా అనిపించింది ఏంటి అంటే మనం డ్రెస్ కానీ, టాప్ కానీ ఏదైనా తీసుకుంటే ఆన్ స్పాట్ ఆల్టరేషన్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే టాప్ని ఆల్టరేషన్ని నార్మల్గా ప్రతి స్ట్రీట్ షాపింగ్లో చేసే వాళ్ళు ఉంటారు, బట్ ఇక్కడ జీన్స్ ఆల్టరేషన్ కూడా ఇమీడియట్గా చేస్తున్నారు. 10-15 మినిట్స్ టైం తీసుకుని ఆల్టరేషన్ అయితే చేస్తున్నారు. చాలా కలెక్షన్ అయితే ఉంది, రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడ మీకు పిక్లో కనిపిస్తుంది కదా ఈ ఫోటో, షేప్స్ అండ్ షేడ్స్ గిఫ్ట్ అండ్ టాయ్స్ ఆపోజిట్లో ఒక షాప్ ఉంది. యాక్చువల్గా నేను ఆ షాప్ పేరు మర్చిపోయాను, బట్ నేను అది రీకలెక్ట్ చేసుకొని మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ షాప్లోనే మోస్ట్ ఆఫ్ దమ్ ఆ షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. చాలా వెరైటీస్ ఉన్నాయి. కమర్షియల్ స్ట్రీట్లో వాళ్ళవి 3 బ్రాంచెస్ ఉన్నాయి. జీన్స్ ఆల్టరేషన్ అని చెప్పాను కదా, అది కూడా వీళ్ళే చేస్తున్నారు ఇదే షాప్లో. ఇప్పుడు ప్రెజెంట్ మన కొరియన్ సిరీస్ ఎంత పాపులరో అందరికీ తెలుసు కదా, ఈ కొరియన్ టాప్స్కి కూడా అంతే ఫేమ్ ఉంది. మీలో ఎంతమంది కొరియన్ సిరీస్ చూస్తుంటారు? మీ ఫేవరెట్ సిరీస్ ఏదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కొరియన్ సిరీస్లో వేసుకునే ఆ మ్యాక్సిమం అక్కడ కనిపించే ఆ టాప్స్ కలెక్షన్ అయితే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. మెయిన్గా ఇప్పుడు ప్రెజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న ఓవర్ సైజ్ టీషర్ట్ చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ.
జుడియో చూసి షాపింగ్ చేయకుండా వస్తామా? నార్మల్గానే జుడియో ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. మీలో ఎంతమందికి జుడియో షాపింగ్ ఇంట్రెస్ట్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలా మొత్తానికి కమర్షియల్ జుడియో షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు ఈ ఎంటైర్ డే మేమేం షాపింగ్ చేసామో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ టాప్ తీసుకున్నాం. మీకు ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కదా, అందులో మ్యాక్సిమం స్లీవ్లెస్ ఉన్నాయి, మల్టీ కలర్స్ ఉన్నాయి. బట్ మేమైతే ఇలా కొంచెం లైట్ కలర్ తీసుకున్నాము. ఇది కాలేజ్ వేర్ పర్పస్ కాబట్టి కొంచెం డీసెంట్గా ఉండాలి అని తీసుకున్నాం. పైగా స్లీవ్లెస్ అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోలేము. ఇది ఫుల్ హ్యాండ్స్ ఉంది, కొంచెం హ్యాండ్స్ డిఫరెంట్గా పైన పఫ్ వచ్చింది. ప్రైస్ 400. ఇదైతే ఓవర్ సైజ్డ్ టీషర్ట్, ప్రైస్ 300. నెక్స్ట్ ఈ టాప్, ఇది కూడా దీని బటన్ డీటెయిలింగ్ చాలా బాగా అనిపించింది. ఇది కూడా సేమ్ ప్రైస్ 400. ఫుల్ స్లీవ్స్ ఉంది. ఇంకా ఇది కూడా టీషర్ట్, ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ ఉంది. దీనికి సైడ్స్కి 2 సైడ్స్ థ్రెడ్స్ ఇచ్చారు. అది ఇలా అడ్జస్టబుల్ అనమాట. మనం నార్మల్గా అయినా వదిలేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పైకి అనుకొని టై చేసేయచ్చు. కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది షేప్. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. దీని ప్రైస్ కూడా 300. కొంచెం నార్మల్ టీషర్ట్స్ కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ జీన్స్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను జీన్స్ అక్కడ ఆల్టర్ చేస్తున్నారని చెప్పి. ఈ జీన్స్ కూడా ఆల్టర్ చేసింది, సైజ్ ఫిట్టింగ్ చేయించుకొని వచ్చాము. ఇందులోనే సేమ్ మోడల్ డిఫరెంట్ షేడ్ అనమాట. ఇది కూడా ఆల్టర్ చేయించారు, వాళ్ళే చేశారు. ఆల్టరేషన్ చేస్తున్నారు, విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారు వాళ్ళు. దీనికి ఏం ఛార్జెస్ లేదు, ఓన్లీ మనం దేనైతే షాపింగ్ చేస్తామో దానికి మాత్రమే. ఆల్టరేషన్ ఛార్జెస్ అంతా కంప్లీట్గా ఫ్రీ. నెక్స్ట్ ఫుట్వేర్స్ మీరు చూపించాను కదా, అదే స్ట్రీట్లో తీసుకున్నాం. ఇది 800 చెప్పారు వాళ్ళు, ఫైనల్గా 530కి ఇచ్చారు. మేము 400 నుంచి స్టార్ట్ చేస్తే 530కి ఎండ్ అయింది. ఇది హెయిర్ కర్ల్ కోసం తీసుకున్నాము. నార్మల్గా కర్లర్స్ పెడితే హెయిర్ డ్యామేజ్ అవుతుందని. ఇది ఎంతవరకు యూస్ అవుతుందో తెలియదు, చూడాలి. మీలో ఎవరికైనా దీన్ని ఎలా యూస్ చేయాలో తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక నార్మల్గా క్లిప్స్, ఇయర్ రింగ్స్ ఇదంతా నార్మల్. ఇదైతే ఇయర్ రింగ్స్ కంప్లీట్గా ఇలా సెట్ వచ్చింది. ఇది హిప్ బెల్ట్, చాలా సింపుల్గా స్టోన్ లేస్ వస్తుంది కదా, అదే 3 లేయర్స్లో ఉంది. మీరు ఫస్ట్ చూసారు కదా టాప్, దానికోసమే ఆ హెయిర్ బ్యాండ్. ఇక ఇప్పుడు మన జుడియో షాపింగ్. ఇది కూడా ఓవర్ సైజ్ టీషర్టే, జుడియోలో తీసుకున్నాము. సేమ్ ప్రైసే ఉంది, జుడియోలో కూడా 300 ఉంది. ఇంకా నార్మల్ స్ట్రైట్ కట్ టాప్స్ ఉన్నాయి కదా, సో వీటిలోనే ఒక 3-4 టాప్స్ తీసుకున్నాము. వీటి ప్రైస్ కూడా నార్మల్గా 399 అనుకుంటా, ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. ఇలా అన్ని నార్మల్ రెగ్యులర్ డైలీ వేర్ పర్పస్ తీసుకున్నాం కాబట్టి కొంచెం సింపుల్గానే తీసుకున్నాము. అన్ని స్ట్రైట్ కట్ టాప్సే. ఇంకా ఇది సింగిల్ పీస్, ఏదైనా కాలేజ్ ఫంక్షన్స్ కానీ దానికోసమని. ఇది మల్టీ కలర్స్తో ఉంది, చాలా బాగుంది. ఇంకా ఇది లిప్ కేర్ కిట్, మీరు నార్మల్గా జుడియోలో చూడొచ్చు. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. మేము తీసుకునేది అయితే వాటర్ మిలాన్ ఫ్లేవర్. ఇందులో లిప్ స్క్రబ్ ఉంటుంది. అది నార్మల్గా మనం ఫేస్ స్క్రబ్ ఎలా చేసుకుంటామో అలా లిప్స్కి యూజ్ చేసుకోవచ్చు. లిప్స్కి స్క్రబ్ చేసుకొని నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు. అలాగే లిప్ బామ్ ఉంటుంది. ఈ రెండింటితో పాటు ఒక చిన్న లిప్స్టిక్ కూడా ఇచ్చారు. ఇవి కాకుండా నార్మల్గా జుడియోలోనే లిప్స్టిక్స్ తీసుకున్నాము. 2 షేడ్స్ తీసుకున్నాము. తనకి నార్మల్ అన్ని న్యూడ్ షేడ్సే కావాలి అంటే సో న్యూడ్ షేడ్సే తీసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్నారు కదా, చాలా లైట్గా ఉంది. ఇంకొకటి అయితే సేమ్ సిమిలర్ షేడ్ లాగా ఉంటుంది, బట్ లైట్గా షిమ్మర్ యాడ్ అయింది, కానీ అంత ఎఫెక్టివ్గా అయితే కనిపించట్లేదు. అంటే కంప్లీట్ షేడింగ్గా అట్లయితే కనిపించట్లేదు. బట్ నైట్ పార్టీస్కి అలా చాలా బాగుంటుందని చెప్పి తీసుకున్నాం. ఇంకా జుడియోలోనే ఈ ఫేస్ మాస్క్ ఉంటుంది కదా, అలోవెరా ఫ్లేవర్ తీసుకున్నాం. ఇంకా మస్కారా, ఇదంతా కామన్. నెయిల్ పాలిష్ రిమూవర్, ఇవన్నీ జుడియోలోనే తీసుకున్నాము. ఇంకా ఈ నెయిల్ పాలిష్ మీరు జుడియోలో చూసే ఉంటారు, 4 కలర్స్ సెట్ ఉంటుంది. ఇది ఫుట్వేర్ జుడియోలోది, చాలా బాగా అనిపించింది. దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి, పర్పుల్, బ్లాక్. ఇదే కొంచెం బాగా అనిపించింది. పర్పుల్ అయితే మనం అన్నిట్లో యూజ్ చేసుకోలేము కదా, బ్లాక్ కూడా అని. ఇదైతే కొంచెం రెగ్యులర్ వేర్కి సెట్ అవుతుంది అని చెప్పి. ఈ చిన్న పిన్స్ వచ్చి కమర్షియల్లోనే స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాము. ఇంకా గాగుల్స్ కూడా స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాము. కమర్షియల్ స్ట్రీట్లో 150 చెప్పారు, 100 రూపీస్కి ఇచ్చారు. ఇలా 3 డిఫరెంట్ తీసుకున్నాము. ఇది మా కంప్లీట్గా కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్. మీకు ఏదైనా యూస్ఫుల్ కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ like, share and subscribe our channel and stay tuned for more interesting videos.